అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అన్నారు. అనకాపల్లి పట్టణంలో జనసేన కార్యాలయంలో సోమవారం మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆనాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టులకు తూట్లు పొడిచారని ప్రభుత్వాన్ని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టు అభివృద్ధి పనులను నోచుకోలేదని ప్రభుత్వాన్ని హేళన చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సాగునీటి ప్రాజెక్టు పేరుతో విడుదలైన నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో బడ్జెట్లో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు 3,285 కోట్లు కేటాయించగా కేవలం 594 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన నిధులు దారి మళ్లించారని విమర్శించారు. 778 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు 5 సంవత్సరాల్లో. కానీ దాని మీద ఖర్చు పెట్టింది కేవలం 61 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఇది కూడా 10% లేదు. ఇక మడ్డు వలస ప్రాజెక్టు 31 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 1,34,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ 425 కోట్ల రూపాయలు బడ్జెట్లో మంజూరు చేశారు 5 సంవత్సరాల్లో. కానీ ఖర్చు పెట్టింది 26 కోట్ల రూపాయలు, 98 లక్షల రూపాయలు మాత్రమే. ఇక జంజావతి చూస్తే 20 కోట్లు పెడితే 2 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. తారకరామ తీర్థసాగర్ 505 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే 76 కోట్ల రూపాయలు, 84 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇక వంశధార నాగావళి అనుసంధానం 120 కోట్ల రూపాయలు ఇస్తే బడ్జెట్లో ఖర్చు పెట్టింది 44 కోట్ల 76 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఈ ఫిగర్స్ అవి చూస్తుంటే 3,285 కోట్ల రూపాయలు కేటాయించి 594 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇది వారికి ఉన్నటువంటి సవతి తల్లి ప్రేమ ఉత్తరాంధ్ర మీద. రోజు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడతారు, ఉత్తరాంధ్ర మీద ప్రాజెక్టులు చేస్తాం, ఉత్తరాంధ్ర రాజధాని చేయాలి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఖర్చు పెట్టింది అయితే ఇది. మరో ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలి ప్రభుత్వ పరంగా. ఈ ఉత్తరాంధ్రకి ఏం చేశారన్నది తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.